దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లు తాగుతున్నారా? లేక రోజుకు 8 గ్లాసులు తప్పనిసరిగా నీరు తాగాలనే నమ్మకంతో తాగుతున్నారా? కానీ నిజంగా మనం రోజుకు ఎంత నీరు తాగాలి? ఉదయం లేచిన వెంటనే ఓ కప్పు టీ, ఆ తర్వాత పని, మధ్యలో కాఫీ, సాయంత్రం వరకు బిజీ. దాహం వేసిన తర్వాతే ఒక్కసారిగా 2-3 గ్లాసుల నీళ్లు. ఈ అలవాటు మీకుందా? కానీ ఒకే ఒక ప్రశ్న, మన శరీరానికి నిజంగా ఎంత నీరు అవసరం? రోజుకు 8 గ్లాసులు తాగాలనే మాట నిజమేనా? మన జీవితంలో నీరు చాలా సహజమైన విషయం. అందుకే దాని విలువను చాలాసార్లు గుర్తించం. పని ఉంటే నీళ్లు తాగడం మర్చిపోతాం. దాహం వేసిన తర్వాత మాత్రమే గుర్తుకొస్తుంది. చాలామంది రోజంతా కొద్ది కొద్దిగా తాగకుండా ఒకేసారి ఎక్కువ నీళ్లు తాగేస్తారు. ఉదయం నీళ్లు కాకుండా టీ లేదా కాఫీ, ఆ తర్వాతనే పని. బిజీగా ఉండటం, నీళ్లు తాగటం మర్చిపోవటం, దాహం వేసిన తర్వాత ఒక్కసారిగా నీరెక్కువగా తాగటం. చాలామందిలో ఇదే అలవాటుగా ఉండిపోయింది. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. రోజుకు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గ్లాసుల నీళ్లు తాగాలనే శాస్త్రీయ నియమం లేదు. మనకు అవసరమైన నీటి పరిమాణం, వయస్సు, వాతావరణం, శారీరక శ్రమ, ఆరోగ్య పరిస్థితి, ఆహారం వంటి అనేక అంశాల మీదనే ఆధారపడి ఉంటుంది. అమెరికా నేషనల్ అకాడమిక్స్ ప్రకారం చూస్తే శరీరానికి అవసరమైన ద్రవాలు కేవలం తాగే నీటి నుంచే కాదు, ఆహారం మరియు ఇతర పానీయాల ద్వారా కూడా మనకు లభిస్తాయి. ముఖ్యంగా చూస్తే దాహాన్ని నిర్లక్ష్యం చేయకుండా రోజంతా క్రమం తప్పకుండా నీరు తాగడం మంచి అలవాటు. అందుకే ఒక చిన్న మార్పు చేసుకోండి. మీ దగ్గర ఎప్పుడూ ఒక వాటర్ బాటిల్ ఉంచుకోండి. దాహం వేసే వరకు వేచి ఉండకండి. రోజంతా కొద్ది కొద్దిగా నీరు తాగండి. ఒకేసారి ఎక్కువగా నీరు తాగడం కంటే ఇలా క్రమం తప్పకుండా తాగడం మంచిది. మన ఫోన్ బ్యాటరీ 20%కు వస్తే వెంటనే ఛార్జింగ్ కోసం వెతుకుతాం. కానీ మన శరీరం దాహం ద్వారా ఇచ్చే సిగ్నల్స్ను మాత్రం చాలాసార్లు పట్టించుకోం. శరీరం కూడా దానికి కూడాను ఒక రీఛార్జ్ కావాలి. దానికి మొదటి అడిగే నీరు. సో ఆరోగ్యంగా ఉండటానికి ఒక మ్యాజిక్ సంఖ్య అవసరం లేదు, కానీ ఒక మంచి అలవాట్లు మాత్రం అవసరం. ఈ రోజు నుంచే మీ వాటర్ బాటిల్ని మీతోనే ఉంచుకోండి. దాహం వచ్చే వరకు వేచి ఉండకుండా రోజంతా స్మార్ట్గా నీరు తాగండి. మీరు రోజులో నీళ్లు తాగడం మర్చిపోతారా? లేక ఎప్పుడు వాటర్ బాటిల్ మీతోనే ఉంచుకుంటారా? మీ అలవాటును కామెంట్లో మాతో పంచుకోండి.